నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం. శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పాలకొల్లులోని దివ్యాంగుల మధ్య మంత్రి నిమ్మల రామానాయుడు సందడి. దీపావళి వేడుకతో ఆనందం వ్యక్తం చేసిన దివ్యాంగులు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం. కూటమి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు త్యాగాన్ని విస్మరించిందంటూ వైసీపీ ఆరోపణ. కడపలో ఏఐటీయూసీ ఆవిర్భావ వేడుకలు. హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించిన సంఘ నాయకులు. ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం శుక్రవారం ప్రారంభమైంది. దీపం 2 పథకంలో భాగంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో లబ్దిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ ను సీఎం చంద్రబాబు స్వయంగా అందజేశారు. అనంతరం లబ్దిదారుడి వంటింట్లోకి వెళ్లి సీఎం చంద్రబాబు గ్యాస్ స్టవ్ వెలిగించి టీ పెట్టారు. ఆ తర్వాత ఆ టీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో కలిసి సీఎం చంద్రబాబు తాగారు. మరోవైపు సీఎం చంద్రబాబు తన నివాసానికి వచ్చి స్వయంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా సిలిండర్ అందజేయడం పట్ల లబ్దిదారుడి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. దీపం పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లను 4 నెలలకు 1 చొప్పున లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. పాలకొల్లులోని అంజలి మానసిక దివ్యాంగుల కేంద్రంలో దీపావళిని ఘనంగా నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని మంత్రి నిమ్మల రామానాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, దీపావళి పండుగను ఇలా దివ్యాంగుల మధ్య జరుపుకుంటూ వారి మనసుల్లో ఆనందాన్ని నింపడం సంతోషంగా ఉందని అన్నారు. చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టి బాణసంచాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దీపావళిని పురస్కరించుకొని మన పాలకొల్లు అంజలి మానసిక వికలాంగుల కేంద్రం వద్ద దివ్యాంగుల మధ్యలో ఈరోజు దీపావళి పండుగను మా కుటుంబ సమేతంగా జరుపుకోవడం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఏదైతే అన్ని అవయవాలు కూడా భగవంతుడు సక్రమంగా ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు యాసిడ్ దాడులకి, హత్యలు, అత్యాచారాలకి పాల్పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వికలాంగులు తప్ప ఈ దేవుని బిడ్డలు మాత్రం వీళ్ళు వికలాంగులు కాదు. వీరందరూ కూడా దేవుని బిడ్డలు. అందుకే వీరిని మనం ప్రేమించాలి, అభిమానించాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి. అందుకే ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు కుటుంబాన్ని భారాన్ని కొంతైనా తగ్గించాలనే ఉద్దేశంతో 3,000 పింఛన్ ఉంటే దాన్ని ఒక్కసారిగా 6,000 రూపాయలు చేసి ఇవ్వడం కానీ, అదేవిధంగా ఎవరైతే బెడ్ రైడన్ ఎవరైతే ఉంటారో మరి అటువంటి వారందరికీ కూడా 15,000 రూపాయలు కానీ, అంటే ఆ దివ్యాంగులకి సేవ చేసేటువంటి వారి కుటుంబానికి కూడా కొంత భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. ఏదేమైనా ఈ యొక్క దీపావళి కాంతులు
మరి వీరి జీవితాల్లో వెలుగులుగా నింపాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంత మంచి చక్కని ఏదైతే ఈ దివ్యాంగుల మధ్య గడపడం చాలా ఆనందం, చాలా సంతోషం, చాలా మానసికమైనటువంటి శక్తిని నాకు కూడా ఇచ్చిందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాను. కాకినాడ రోటరీ చేయుత భవన్లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గౌరవ అతిథిగా డాక్టర్ త్రిమూర్తి రాయుడు పాల్గొని ఈ ఉత్సవాలను ప్రారంభించారు. చేయుత భవన్లో నివాసం ఉంటున్న పిల్లలకు పండుగలు, ఇతర వేడుకలు సొంతంగా నిర్వహించుకునే అవకాశాన్ని దాతల సహకారంతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. దీపావళి వంటి అతి ముఖ్యమైన పండుగను జరుపుకునే అవకాశం కల్పించడం సామాన్య విషయం కాదన్నారు. ఎంతో క్రమశిక్షణతో చిన్నారులకు ఆనందాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈ వేడుకను నిర్వహించినట్టు డాక్టర్ గోపీనాథ్ తెలియజేశారు. డాక్టర్ త్రిమూర్తులు రాయుడు పిల్లలకు పండుగ సందర్భంగా స్వీట్లు, దీపావళి సామాగ్రిని అందజేశారు. చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మొండి రవికుమార్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు సురభి శారద, మొహమ్మద్ తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ మరియు చేయూత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేయూత చిన్నారుల భవనానికి ముఖ్య అతిథిగా మన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ గోపీనాథ్ గారు ఈ రోజున చిన్నారుల మధ్యకి రావడం, వారికి కావాల్సిన సామాగ్రి, దీపావళి సామాగ్రి ఏదైతే ఉందో వారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చిన్నారులు పట్టు బట్టలతో వచ్చిన వాళ్ళకి ఉద్యోగ పట్టా ఇచ్చి పంపించాలని మా ఆశయానికి ఇలాంటి పెద్దలు తోడయి ఈ చిన్నారులకి ఎటువంటి సదుపాయాలు కావాలన్నా సరే మేము వెంటే ఉన్నామని చెప్పి మరొకసారి నిరూపించిన మరి డాక్టర్ గోపీనాథ్ గారికి అలాగే కూడా నా ఉద్యోగ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ చిన్నారుల మూలంలో చిరునవ్వు చూడడానికి తన ఇంటి వద్ద సంబరాలు చేయకుండా ఇక్కడ మా చిన్నారులతో సంబరాలు చేయడానికి చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి సేవామూర్తులు నడియాడే దైవాలు మనం డాక్టర్లుగా కొలుస్తూ ఉంటాం. అటువంటి డాక్టర్లు మా వెంట ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మరి ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యమైన మరి దాతలకి, అలాగే ఇక్కడ విచ్చేసి చిన్నారులతో సమయం గడిపిన మరి గోపీనాథ్ గారికి, రాయుడు త్రిమూర్తి గారికి, చేయూత సంస్థ అలాగే జిల్లా అధ్యక్షురాలు శారద గారికి, ఝాన్సీ గారికి మరియు మా కార్యదర్శి అలీఫ్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో మరింత మంది భాగస్వామ్యం ఈ చిన్నారులకి మీరు అందగా నిలవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చేయూత సంస్థ సభ్యులందరికీ, ఉన్న చిన్నారులందరితోటి ఈ దీపావళి పండుగ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పిల్లలందరూ ఈరోజు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నారు. రేపు అందరి సమాజం ఎంతో ఉన్నత స్థితికి చేరుకోవాలని పడుతున్నాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించిన చేయూత సంస్థ అధ్యక్షుడు రవి గారికి, అజయ్ గారికి, మేడం గారికి, తర్వాత ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి స్పందించిన దాతలకి అందరికీ ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవతరణ దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించకుండా పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని చంద్రబాబు అవమానించారని, చంద్రబాబు సీఎం కాగానే అవతరణ దినోత్సవానికి మంగళం పాడారని ఎద్దేవా చేశారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని, 1956 నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకున్నట్లు తెలియజేశారు. నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నవంబర్ 1 పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగ ఫలితంగా వచ్చిందో ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించుకొని, దీని ముఖ్య ఉద్దేశం కూడా ఒకటే. 1956లో భాష తెలుగు ప్రజలందరూ కూడా కలిసి ఉండాలి, ఒక రాష్ట్రంగా ఏర్పాటాడాలని చెప్పని పొట్టి శ్రీరాములు గారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గతంలో ఎన్నడూ ఎవరూ చేయలేని సాహసం చేసి ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఎందుకంటే భారతదేశంలో చూసుకుంటే కనుక స్వతంత్రం కోసం అహింసతో పోరాటం చేసి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఈ రాష్ట్రాన్ని తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారకులైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. 1956 నుంచి ఇప్పటి వరకు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానులు మారుతున్నప్పటికీ కూడా అటు కర్నూలు కావచ్చు, అటు హైదరాబాద్ కావచ్చు, ఇప్పుడు ఆంధ్రలో ఇక్కడ కావచ్చు, ఎన్ని రాజధానులు మారినా కానీ నవంబర్ 1 మాత్రం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా జరిగేది. ఈ రాష్ట్ర విభజన జరిగిందో, మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం విడిపోయి
వేరే రాష్ట్రంగా ఏర్పడిందో మన ఆంధ్ర రాష్ట్రం మాత్రం అట్లనే కంటిన్యూ అవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2014లో విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దుర్మార్గంగా ఈ నవంబర్ 1ని అంటే పొట్టి శ్రీరాములు గారిని అవహేళన చేసే విధంగా, వారిని అవమానించే విధంగా నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉందో దాన్ని నీరుగార్చే విధంగా 5 సంవత్సరాలు కూడా పొట్టి శ్రీరాములు గారిని అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆ రోజు జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో ఆ జూన్ 2ని సుమారుగా 80 కోట్ల పెట్టి నవనిర్మాణ దీక్షలు అని చెప్పని దిక్కుమాల దీక్షలు చేసి బెంజ్ సర్కిల్లో ఢిల్లీలో దీక్షలు చేసి పొట్టి శ్రీరాములు గారిని అవమానించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అది తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామంది పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా వచ్చిన నవంబర్ 1ని మళ్ళీ మీరు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయాలని చెప్పిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిన వ్యక్తి, చేసిన వ్యక్తి, నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. 5 సంవత్సరాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ అవతరణ దినోత్సవాలు జరుపుకోవడం జరిగింది. మళ్ళీ దురదృష్టవశాత్తు 2019లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మంచిగా చక్కగా జీవో ఇచ్చి ముందు తీసుకెళ్లారో 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ నవంబర్ 1 ఈరోజు వస్తే కనీసం పొట్టి శ్రీరాములు గారికి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమిలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా కనీసం నివాళులు అర్పించకపోవడం చాలా దుర్మార్గం, దారుణం అని చెప్పని ఈ సభా వేదికగా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పుకున్నా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నా, మంత్రులుగా ఎంతోమంది చెప్పుకున్నా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రం సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అని చెప్పని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.